ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారని అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి చాక్లెట్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. అది కూడా ఎగ్స్ లేకుండా, మైదా లేకుండా, ఓవెన్ లేకుండా, కోకో పౌడర్ లేకుండా, ఓన్లీ మన ఇంట్లో ఉండే 3 ఇంగ్రీడియంట్స్తో ఎలా రెడీ చేసుకుని వీడియోలో చూసేద్దాం. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. బిస్కెట్స్, ఏ బిస్కెట్స్ అయినా పర్వాలేదండి, పర్టికులర్గా ఇవే ఉండాలని ఏమీ లేదు. మీ ఇంట్లో ఎటువంటి బిస్కెట్స్ ఉంటే వాటితోటి మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నా దగ్గర 2 టైప్స్ బిస్కెట్స్ ఉన్నాయి, వాటితోటి నేను కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. మిల్క్, ఇవి కాచి చల్లార్చి పెట్టుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడు యూజ్ చేయకూడదు. బేకింగ్ పౌడర్, మీ ఇంట్లో బేకింగ్ పౌడర్ లేకపోతే ఏనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను. ఎటువంటి బిస్కెట్స్ అయినా పర్వాలేదండి, పర్టికులర్గా ఇవే ఉండాలని ఏమీ లేదు. మీ దగ్గర ఎన్ని రకాల బిస్కెట్స్ ఉంటే అన్ని రకాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఈ 2 టైప్స్ బిస్కెట్స్ ఉన్నాయండి, వీటితోటి నేను చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఆ బిస్కెట్స్ అన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసి వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేయకపోతే ఏమవుతుందంటే, మనం పౌడర్ చేస్తాం కదండి, ఆ పౌడర్ చేసినప్పుడు కింద బిస్కెట్స్ అన్నీ కూడా మెత్తగా పౌడర్లా వచ్చేస్తుంది, పై బిస్కెట్స్ చిన్న చిన్న పీసెస్లా ఉండిపోతాయి. అందుకనే మనం ముందుగానే ఈ బిస్కెట్స్ అన్నీ కూడా ఇలాగ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా మనకు మొత్తం అంతా కూడా పౌడర్లా వచ్చేస్తుంది. చూడండి, నేను మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తటి పౌడర్లా వచ్చేసింది మనకి, ఎక్కడ చిన్న బిస్కెట్ పీస్ అనేది కూడా లేకుండా. ఇప్పుడు దీనిలో మనం కాచి చల్లార్చి పెట్టుకున్న మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసుకొని మళ్ళీ మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మెత్తటి పేస్ట్ లాగా వచ్చింది, కొంచెం థిక్గా వచ్చింది. దీనిలో మరికొన్ని పాలు వేసుకోవాలి. మరికొన్ని పాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత 2 స్పూన్స్ మిల్క్ అనేది యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆ బేకింగ్ పౌడర్ అనేది కొంచెం పొంగుతుంది మిల్క్ యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని మళ్ళీ మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనకి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి మనం మొత్తం కూడా వేసేసుకోవాలి. చూడండి, దోశ పిండిలా వచ్చింది కదా, ఈ థిక్నెస్ ఉంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కొంచెం లూజ్ అయినా కూడా కేక్ అనేది పొంగదండి, అందుకు కరెక్ట్గా చూసుకోవాలి. దీనిలో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆ ఆయిల్ మనం కుక్కర్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి. మనకి కేకు మాడకుండా ఉండడం కోసం ఆయిల్ వేసాను, లేదంటే కొంచెం గీ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా మనం కుక్కర్లో నీట్గా వేసుకోవాలి. ఇప్పుడు ఆ కుక్కర్ని మనం కొంచెం షేక్ చేయాలండి, ఎందుకంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఏమైనా ఉంటే మనకు పోతుంది. ఇప్పుడు పై మూత పెట్టేటప్పుడు విజిల్ అనేది మనం తీసేసుకోవాలండి. విజిల్ తీసి ఓన్లీ గ్యాస్ కట్టర్ ఒక్కటే ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత కుక్కర్ అనేది మనం ఆ ప్యాన్ మీద పెట్టి లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, కేక్ అనేది మాడిపోతుంది. లో ఫ్లేమ్లో మనం 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి.
10 మినిట్స్ తర్వాత మనకి కేక్ కుక్ అయిందో లేదో తెలియాలంటే టూత్పిక్ కానీ చాక్ కానీ మనం పెట్టి చూసుకుంటే ఆ కేక్ అనేది మనకి ఆ చాక్ మనకు అంటకంట ఉంటే కేక్ అనేది మనకు రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు చల్లారిన తర్వాత అంచులు అనేవి మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ప్లేట్ పెట్టి ప్లేట్లోకి మన కేక్ అనేది టర్న్ చేసుకోవాలి. చూడండి కేక్ ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా చాలా నీట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ కేక్ పైన డెకరేషన్ కోసం చిన్న గార్నిష్ అనేది మీకు చూపిస్తున్నాను. ఇందాక బిస్కెట్స్ అన్నీ కూడా మనం పౌడర్లా చేసుకున్నాం కదండి, ఆ పౌడర్లో లైట్గా మిల్క్ వేస్తూ కలుపుకోవాలి. ఒక ముద్దలాగా, చపాతీ ముద్దలా మనం కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోంచి మనం చిన్న పీస్ తీసి బాల్లా చేసుకోవాలి. ఈ బాల్ని మనం చిన్న చిన్న చపాతీలా ఒత్తుకోవాలి. ఇలా చేతితోటి రండి, చిన్న చిన్న పూరీలా మనం చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మనం 2 అరచేతుల మధ్యలో పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలండి. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అంచులు ఉన్నాయి కదండి, పగుల్లా వచ్చి అంచులు అనేవి మనకు చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. 2 అరచేతుల మధ్య పెట్టి ప్రెస్ చేయడం వల్ల మనకు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా నేను 3 చేసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. నేను 3 చేసుకున్నాను. వీటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం చాక్తో మిడిల్కి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 ఫ్లవర్స్ అనేవి మనకు రెడీ అయిపోయి చాలా సింపుల్గా అయిపోయి చూడండి నీట్గా. ఇలా 2 ఫ్లవర్స్ అనేవి నేను రెడీ చేసుకున్నాను. మిగిలిన దాంతో నేను 3 బాల్స్ చేసుకున్నానండి. చాలా సింపుల్గా గార్నిష్ చేద్దామని చెప్పి 2 ఫ్లవర్స్ 3 బాల్స్లా చేసుకున్నాను నేను. మీకు ఫ్లవర్ సైజ్ పెద్దదిగా కావాలంటే నేను ఇందాక చూపించాను కదండి, చిన్న చిన్న పూరీలాగా, అవి మీరు పెద్దవి చేసుకోవచ్చు, ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఒక 5, 6 ఇలా పెట్టుకోవచ్చు. నేను కాజు బాదం తీసుకున్నాను, వీటితో గార్నిష్ చేస్తున్నాను. ఓకే, కేక్ అనేది మనకు రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా కేక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. యమ్మీగా కేక్ అనేది రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే సింబల్ పైన క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. Thank you for watching.